హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ 2024 మోడల్స్లో మీకు 3 వాషింగ్ మిషన్స్ అయితే ఆల్రెడీ లాంచ్ అయితే చేయడం జరిగింది. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏంది, వాటిని ఆ ప్రైస్కి కొనొచ్చా లేదా టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ మోడల్స్ వచ్చేసి 2024లో వచ్చిన మోడల్స్. సో లాస్ట్ ఇయర్ మోడల్స్ వేరు, ఈ ఇయర్ మోడల్స్ వేరు. సో టోటల్గా మనం ఈ 3 బ్రాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. 3 బ్రాండ్స్ మీకు 2024 మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వాటిలో ఏది తీసుకుంటే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ క్వాలిటీ ఉంటుంది, ఏది బెటర్ ఉంటుంది అని చెప్పి టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి మీకు 3 బ్రాండ్స్ అయితే లాంచ్ చేసాయని చెప్పాను కదా. సో అవి వచ్చేసి గోద్రేజ్, వర్పూల్, మీకు పానాసోనిక్, 3 బ్రాండ్స్ అయితే మీకు 2024 మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో ఇవి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. టోటల్గా ఈ 3 ప్రోడక్ట్స్ లో ఏది మనం తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఏది స్కిప్ చేయాలని మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో తెగిపోతున్నా. సో ఇది వచ్చేసి టాప్ 3 2024 మోడల్స్ లో. సో ఇంకా మోడల్స్ అయితే రాబోతున్నాయి. ఎల్జీలో వస్తాయి, పానాసోనిక్ అదే సామ్సంగ్ లో వస్తాయి. అవి వచ్చిన తర్వాత టోటల్ గా ఒక టాప్ 5 అని చెప్పి చేస్తా. అప్పుడు మీరు ఒక డిక్లరేషన్ అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పీరియడ్ లో ఎవరైనా కొనాలంటే తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ 3 చూడండి, 3లో మీకు ఏది సూటబుల్, మీ ప్రైస్ కి తగ్గట్టు ఏదైనా వస్తే మీరైతే బై చేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా గోద్రేజ్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేయండి. ఇది వచ్చేసి గోద్రేజ్ 6 kgs మోడల్, మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో ఆర్పిఎం వచ్చేసి 1000 ఆర్పిఎం ఉంటుంది. 62 dB నాయిస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో 16 మీకు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ప్రోగ్రామ్ లో కావాలంటే ఆ ప్రోగ్రామ్ లో పెట్టి అయితే సెట్ చేసుకోవచ్చు. సో 16 మోడ్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్. నెక్స్ట్ డ్రమ్ వచ్చేసి ఇది హెక్సా స్క్రబ్ అనే మోడల్ డ్రమ్ అయితే ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్ డ్రమ్ ఇది. సో హెక్సాగోనల్ లాంగ్వేజ్ తో అంటే టెక్స్చర్ తో అయితే ఉంటుంది డిజైన్ అనేది. ఎర్రర్ డిటెక్షన్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు డిటెక్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. డిస్ప్లేలో ఆటో బ్యాలెన్స్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది. సో మీరు ఏదైతే ఆ నాబ్ అడ్జస్ట్ చేసేటప్పుడు బటన్స్ క్లిక్ చేసేటప్పుడు సౌండ్ వస్తుందా, ఆ సౌండ్ మ్యూట్ చేసుకునే దానికి కూడా దీంట్లో అయితే ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్విక్ వాష్ అనే మోడ్ అయితే ఉంటుంది. అది మీకు 18 minutes లో మీకు క్విక్ వాష్ అయితే చేయిస్తుంది. సో నార్మల్గా మీకు 1 hour పైన, హాఫ్ అన్ అవర్ పైన అలా ఉంటాయి కదా క్విక్ వాషెస్ అనేటివి. దీంట్లో 18 minutes కి 20 minutes కి మీకు క్విక్ వాష్ అనేది సైకిల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బిల్ట్ ఇన్ హీటర్ తో ఉంటుంది. డ్రమ్ క్లీన్ అనే మోడ్ అయితే ఉంటుంది, ప్రీ వాష్ ఉంటుంది, డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, ఇతర అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు ప్రతి ఫ్యూచర్ అయితే దీంట్లో కూడా అయితే ఉంటుంది. మీకు వారంటీ వచ్చేసి 2 years ప్రోడక్ట్ మీద, మీకు 10 years మోటార్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 21,490 రూపీస్ అయితే నేనైతే చూసినప్పుడు అయితే ప్రైస్ అయితే ఉంది. సో 26 kgs మోడల్ అనేది 2024 మోడల్ గోద్రేజ్ నుంచి. సో 20,000లో ఎవరైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. మీకు లాంగ్ రన్లో ఏదైనా రిపేర్స్ వచ్చినా ఏదైనా ఉన్నా సర్వీసెస్ అయితే ఉంటాయి. బట్ అన్ని ఏరియాస్ సర్వీసెస్ ఉండవు అనే చెప్పుకోవచ్చు. సో మరీ చిన్న విలేజ్లు అలాంటి వాళ్ళకి ఇది సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అంత పెద్ద బ్రాండే కానీ సర్వీస్లో కొంచెం తక్కువే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. క్వాలిటీ అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అయితే రావు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో మెయిన్లీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే రావు. మీకు లోకల్ టెక్నీషియన్ కూడా దీన్ని రిపేర్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. స్పేర్ పార్ట్స్ మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఈ ప్రైస్కి ఇన్ని మోడ్స్తో, ఇన్ని స్పెసిఫికేషన్స్తో ఇంత మంచి వాషింగ్ మిషన్ అనే చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ ప్రైస్కి కన్సిడర్ చేయాలి, మాకు స్ట్రిక్ట్లీ 20,000 21,000 అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. మీకు నార్మల్గా ఇతర మోడల్స్ చూసుకున్నా, వేరే కంపెనీకి వెళ్ళినా మీకు ప్రైస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మాకు తక్కువ బడ్జెట్లో మంచి వాషింగ్ మిషన్ కావాలి, ఎక్కడ రిపేర్ రాకుండా మంచి క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా గోద్రేజ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు వర్పూల్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 2024 మోడల్. ఇది కూడా 1000 ఆర్పిఎంతోనే వస్తుంది. 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఫీచర్ విషయానికి వస్తే స్టీమ్ టెక్నాలజీ ఉంటుంది, స్టీమ్ వాష్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. బిల్ట్ ఇన్ హీటర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఫ్రెష్ కేర్ అనే మోడ్ అయితే ఉంటుంది. సో ఆ మోడ్ అనేది యూజ్ చేస్తే మీకు బట్టలు అనేటివి ఎక్కువ ఇబ్బంది లేకుండా అది వాష్ అయితే చేసి అయితే ఇస్తుంది. దీంట్లో కూడా డిస్ప్లే ఉంటుంది, టైం డిలే ఉంటుంది, అదే డిలే స్టార్ట్ ఉంటుంది. మీరు ఎంత టైం ఆన్ అవ్వాలని చెప్పి పెట్టుకోవచ్చు. సో దీంట్లో కూడా చైల్డ్ లాక్ ఉంటుంది, డ్రమ్ క్లీన్ ఉంటుంది, ర్యాపిడ్ 30 minutes వాష్ అయితే ఉంటుంది. సో దాంట్లో క్విక్ చూసారు కదా, దీంట్లో ర్యాపిడ్ అనే ఉంటుంది. ర్యాపిడ్ మోడ్ అంటే 30 minutesలో మీకు వాష్ అయితే చేసిస్తుంది. మీకు 2 years వారంటీ, 10 years మీకు ప్రోడక్ట్ వారంటీ అయితే, మోటార్ వారంటీ 10 years ఉంటుంది, ప్రోడక్ట్ వారంటీ 2 years అయితే ఉంటుంది.
ప్రైస్ వచ్చేసి 26,990, 27,000 అయితే మీకైతే ప్రైస్ అయితే ఉంటుంది. సో 1 కేజీకి మీకు దాదాపు గోద్రేజ్ నుంచి వర్ల్పూల్లో చూసుకుంటే మీకు 8,000 డిఫరెన్స్, 7,000 డిఫరెన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. 7 or 6 ఏదన్నా అనుకోండి, 6 అన్న డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. కొంచెం 7 కేజీస్ ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే మనం సర్టైన్గా ఎప్పుడు బట్టలు అయితే వేయం కదా. సో మీరు మైండ్లో పెట్టుకోండి 7 కేజీస్ కావాలా, 8 కేజీస్ కావాలా, లేదా 6 కేజీస్ కావాలని చెప్పి. ఆల్మోస్ట్ 6 కేజీస్ కంటే 7 కేజీస్ ఉండేది తీసుకోండి, బెటర్ ఉంటుంది. కొంచెం 6 కేజీస్ అనేటివి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి, కానీ మరి 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నా కూడా మీకు 7 అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓల్డ్లో మీకు 6 వస్తున్నాయి, ఇప్పుడు అన్ని 7 మోడల్స్ తీసుకొస్తా ఉన్నాయి కాబట్టి మీరు బెటర్ 7 కేజీసే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీ బడ్జెట్ 28,000 30,000 లోపల అనుకుంటే సో 2024 మోడల్ నుంచి వర్ల్పూల్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రిపేర్స్ అనేటివి ఎక్కువ రావు, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కానీ చిన్న పార్ట్స్ ఏదైనా చిన్న పార్ట్స్ డోర్ స్విచ్ కానీ అలాంటివి కానీ పోయినాయి అనుకోండి వర్ల్పూల్లో మెయిన్లీ దొరకవు. సో చాలా ఐఎఫ్బిలో కానీ వర్ల్పూల్లో కానీ బోష్లో కానీ స్పేర్ పార్ట్స్ అనేటివి పెద్దగా అవైలబిలిటీ అయితే ఉండవు. సో మన ఏరియాస్లో అన్ని ఏరియాస్లో స్పేర్ పార్ట్స్ అనేటివి అవైలబుల్గా ఉండవు. సో మేజర్ సిటీస్ పెద్ద సిటీస్లో ఉంటే మీకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది, లేదా కంపెనీ నుంచి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటే సో ఎటువంటి ఇష్యూ లేదు, సర్వీస్ పర్సన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయగలిగితే సో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. కొన్ని సినారియోస్లో నేను చెప్తున్నా స్పేర్ పార్ట్స్ అనేటివి దొరకవు. ఒక 5 years తర్వాత 10 yearsకు ఆ మోడల్ డిస్కంటిన్యూగా చేస్తే స్పేర్ పార్ట్స్ అనేటివి దొరకవు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో అంతేగాని ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కొన్నిప్పుడు రిపేర్ రావడం, కొన్ని సంవత్సరానికి రిపేర్ రావడం అలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. వర్ల్పూల్ కూడా మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ ప్రైస్కి. సో ఓకే అని చెప్పుకోవచ్చు, మీరు ఖచ్చితంగా ఈ ప్రైస్లో దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్ నుంచి అయితే ఉంది, దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పానాసోనిక్ 7 కేజీస్ మోడల్ 2024 మోడల్. మీకు ఆర్పిఎం వచ్చేసి 1400 ఆర్పిఎం ఉంటుంది, 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, డైనమిక్ స్పిన్ ఉంటుంది, స్టీమ్ వాష్ ఉంటుంది. దీంట్లో కూడా ర్యాపిడ్ మీకు 45 minutes వాష్ అయితే ఉంటుంది. సో చైల్డ్ లాక్ ఉంటుంది, డ్రమ్ క్లీన్ ఉంటుంది, డిలే వాష్ ఉంటుంది, ఆటో రీస్టార్ట్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, టెంపరేచర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైతే హీట్ టెంపరేచర్ ఉంటుంది కదా అది మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా బిల్ట్ ఇన్ హీటర్తోనే వస్తుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. 2 years మీకు ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది, 10 years మీకు మోటార్ వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 28,990 అయితే ప్రైస్ అయితే ఉంది. సో మూడింటి ప్రైస్ అయితే చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి 21,000 అయితే ఉంది, వర్ల్పూల్ వచ్చేసి మీకు 27,990 అయితే ఉంది, ఇది 28,990 అయితే ఉంది ఓవరాల్గా. సో ఓవరాల్గా ఈ 380 స్పెసిఫికేషన్స్ అండ్ 380 కంపారిజన్స్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి ఎవరు తీసుకోవాలని ఒక చిన్న క్లారిటీ అయితే మీకు అయితే ఇస్తా. సో మీకు లో బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు గోద్రేజ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఎటువంటి ఇష్యూ ఉండదు, మీకు తక్కువ రేట్లో ఒక ఇండియన్ బ్రాండ్ నుంచి గోద్రేజ్ అనేది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్నే మీకు డెలివరీ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ మీకు కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ ఇంకా బెటర్గా ఉండాలి అనుకుంటే మీరు పానాసోనిక్ అయితే వెళ్ళొచ్చు. సో వర్ల్పూల్ కూడా బాగుంటుంది, వర్ల్పూల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. సో మరీ చిన్న విలేజ్, మరీ మాకు అంత సర్వీస్ అవైలబిలిటీ ఉండదు అనుకునే వాళ్ళు వర్ల్పూల్ని అయితే స్కిప్ చేయండి, పానాసోనిక్ కూడా స్కిప్ చేసిండి, అండ్ గోద్రేజ్ కూడా మరీ చిన్న విలేజ్ అయితే స్కిప్ చేసిండి అని చెప్పుకోవచ్చు. ఇతర బ్రాండ్స్ ఎల్జీ కానీ శాంసంగ్ కానీ వాటికైతే వెళ్ళండి, మీకు సర్వీస్ అవైలబిలిటీ కానీ స్పేర్స్ అవైలబిలిటీ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఇప్పుడు తీసుకునే వాళ్ళు సో కొన్ని మండలం కానీ సో ఏరియా మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినా లేదా సర్వీస్ సెంటర్ కాల్ చేసి కనుక్కోండి, మీకు ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. అంత దూరం ఏం లేదు, 5 years మీకు 10 years ఈజీగా కొట్టచ్చు. వాషింగ్ మిషన్లో ఎటువంటి రిపేర్స్ అయితే రావు. సో వస్తే ఏదో చిన్న రిపేర్స్ వస్తాయి, మీకు ఎవరైనా బయట టెక్నీషియన్స్ అయితే చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు మెయిన్లీ ప్రైస్ మైండ్లో పెట్టుకొని తీసుకోండి. ప్రైస్ మీకు ఎక్కువ అనిపిస్తే అన్ని వాషింగ్ మిషన్స్ సేమే ఉంటాయి, బ్రాండ్కి రేట్ అయితే పెట్టాలి మనం. ఇప్పుడు గోద్రేజ్కి సేమ్ 20,000. సో వర్ల్పూల్ కూడా పానాసోనిక్ కూడా 20,000కి ఇవ్వచ్చు, కానీ ఎందుకు బ్రాండ్ వాల్యూ. సో బ్రాండ్ అనేది కొంచెం పెద్దది కాబట్టి అందుకే అది ప్రైస్ అనేది పెంచుకుంటుంది. మీరు తక్కువ బడ్జెట్లో తీసుకున్నా ఎక్కువ బడ్జెట్లో తీసుకున్నా సేమ్ సినారియో అంతా ఒకేలా ఉంటుంది, మీరు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. 7 కేజీ మోడలే కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వర్ల్పూల్ కానీ పానాసోనిక్ కానీ వెళ్ళొచ్చు. సో రెండు బాగానే ఉంటాయి. సో పానాసోనిక్ అంటే వర్ల్పూలే తీసుకోండి, సో కొంచెం బెటర్ క్వాలిటీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. పానాసోనిక్ ని స్కిప్ చేసేసి వర్ల్పూల్ అయితే తీసుకోండి. సో మాకు ఎటువంటి ఇష్యూ లేదనుకుంటే పానాసోనిక్ కూడా
తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి, మీ వాషింగ్ మిషన్ ఏదని కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.